హల్లెలూయా. ప్రభునామమున కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించునుగాక. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ సంఘపక్షాన మనసారా ప్రార్థిస్తూ దేవుడు మనలను ఇప్పటివరకు తన కృపలో భద్రపరిచిన దేవాతి దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనుషులందరూ ఏదో ఒక సమయంలో కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు, కృంగిపోతున్న పరిస్థితులు, వేదన పడుతున్న పరిస్థితులు, వేదనతో నిండిపోతున్న పరిస్థితులు. కానీ దేవుడు మాట మనం గనక జాగ్రత్తగా ఆలకిస్తే దానికి ఒకే ఒక్క సమాధానం ఏమిటంటే యేసయ్యే. యేసయ్యే మన జీవితానికి సమాధానము. నువ్వు కుమిలిపోతున్నా, నువ్వు వేదన చెందుతున్నా, నువ్వు దిగులు పడుతున్నా, నువ్వు తత్తరిల్లుతున్నా, లేకపోతే నువ్వు నీ జీవితంలో కలరు పడుతున్నా, వాటన్నిటికీ విడుదలనిచ్చేవాడు యేసయ్య ఒక్కడే. అందుకే నీకు ఉదయకాల సమయంలో మీతో ఒక చిన్న మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక నుండుడి, ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. హల్లెలూయా. చక్కటి మాటలు మానవ జీవితానికి ఉపయోగపడేవి, ఆత్మీయ జీవితానికి అభివృద్ధికి దోహదపడేవి, ఆత్మీయ జీవితంలో మేలుకొలిపేవి, ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోనికి నడిపించేవి. ఒకే ఒక్క మాట ఏంటంటే ఆయనే నిన్ను రక్షించును. ఈరోజు నీ ఉదయకాల సమయంలో నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు, నా దేవుడు నన్ను తప్పించగలిగిన సమర్థుడు, నా దేవుడు నన్ను బాగు చేయగలిగిన సమర్థుడు, నా దేవుడు నా స్థితిని మార్చగలిగిన సమర్థుడు, నా దేవుడు సర్వకార్యములు చేసి నన్ను సంతోషపరచగలిగిన ఏకైక దేవుడు అని నమ్మిన వాళ్ళు నిజంగా దేవుని స్తుతించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే నీకు ఉదయకాల సమయంలో యెషయా భక్తుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, యెషయా భక్తుడు సెలవిస్తూ అంటాడు, వాస్తవానికి యెషయా ఈ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ బబులోను చెరకు వెళ్ళక ముందు ఇశ్రాయేలీయులందరూ కూడా అష్షూరు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. అష్షూరు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వాళ్ళని ఉద్దేశిస్తూ యెషయా యూదులకు, అంటే 2 రాజ్యాల వారికి మాట్లాడుతున్న మాట. యోధా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం అని 2 రాజ్యాలుగా సొలొమోను కాలంలో విభజించబడినప్పుడు ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారిలో 10 గోత్రాల వారు అష్షూరు దేశంలో చెరగా కొనిపోబడ్డారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యూదులకు హెచ్చరిక చేస్తున్నాడు, యోధా దేశానికి హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా చూశారు కదా అక్కడ పరిస్థితులు, ఒకవేళ ఆ పరిస్థితులను చూసి మీరు ఒకవేళ దిగులు పడుతున్నారేమో, ఆ పరిస్థితులను చూసి మేము కూడా ఏదో ఒక దినాన బానిసలుగా కొనిపోబోతున్నామేమో అని మీరు బాధపడుతున్నారేమో,
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటయ్యి అంటే, అదిగో ఆయన వచ్చుచున్నాడు, నిన్ను తప్పక రక్షిస్తాడు. ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడట. అందుకనే దేవుడు వారిని ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ ఆయన చెప్పినటువంటి 3 మాటలను ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మొదటి మాట అంటాడు, సడలిన చేతులను ఏం చేయాలట? అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్న మాట, సడలిన చేతులను బలపరచాలి. మనమందరం కూడా మామూలుగా శారీరకమైనటువంటి శక్తిని కలిగి ఉన్న మనము ఆత్మీయ శక్తి మాత్రం లేకుండా బ్రతుకుతున్నామేమో, ఆత్మీయ శక్తి లేకుండా జీవిస్తున్నామేమో. అందుకని దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటాడు, నీకు ఆత్మీయ శక్తి కావాలంటే నీవు నీ చేతులను బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రాలు. లేదా నీ వారికి ఆత్మీయ శక్తి కావాలంటే నీ చేతులను బలపరుచుకోవాలి. ఎందుకు ఇశ్రాయేలీలో ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలీలకు ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే, వారు చేతులెత్తకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారు కాదు. చేతులెత్తే ప్రార్థన చేయాలి ఇశ్రాయేలీలు. మనం ఏ విధంగా అయితే చేతులెత్తి హల్లెలూయా అని చెప్తామో, అఫ్కోర్స్ మనలో చేతులు ఎత్తకుండా హల్లెలూయా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. చేతులెత్తి హల్లెలూయా అని ఏ విధంగా చెప్తామో, వారు ప్రార్థించిన ప్రతిసారి వారు చేతులు ఇలా ఎత్తి దేవుని ఆరాధించేవారు. ఇప్పుడు ఆ చేతులు ఏమైపోయినాయట? సడలిపోయినాయట. ఆ చేతులు బలహీనపరచబడ్డాయట. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే, వారి ప్రార్థన జీవితమే ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఒకవేళ నీ ప్రార్థన జీవితం కూడా బలహీనమైతే బాధపడవద్దు. యేసయ్య వచ్చుచున్నాడు, నీ చేతులను బలపరచ సిద్ధముగా ఉన్నాడు. నీ చేతులను బలపరచడానికే యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. అందుకని చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరు ఒకవేళ చేతులు ఎత్తలేని పరిస్థితిలో మీరు ఉన్నారేమో, బలహీనముగా ఉన్నారేమో, భయపడవద్దు. దేవుడు మిమ్ములను, మీ చేతులను బలపరచబోతున్నాడు. ఆయనకి నిజంగా చెప్పాలంటే బలవంతులు కాదు ఆయనకి ఇష్టము, బలహీనులే ఆయనకి ఇష్టము. అలాగని చెప్పి నేను బలహీనుడిని అనుకోవద్దు. ఎందుకు అంటే, ఇచ్చిన బలమును, ఇచ్చిన శక్తిని నీవు నేను ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుని స్తోత్రం. దేవుని కొరకు ఉపయోగించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నీ చేతులను ఉపయోగిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ దేవుని ఎదుట నీ చేతులను బలపరుచుకుంటావో, అప్పుడే నీ ఆత్మీయ స్థితి కూడా అభివృద్ధిలోనికి నడపబడుతుంది. ఇశ్రాయేలీలు చేతులెత్తి ప్రార్థన చేసే ఆ చేతులట ఇప్పుడు ఏమైపోయినాయట? సడిలిపోయినాయట, బలహీనపడిపోయినాయట. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాటే, అయ్యా మీరందరికీ ఒక మాట చెప్తున్నాను, నా దేవుడు రాబోతున్నాడు. నా దేవుడు మీ సడలిన చేతులను, మీ బలహీనమైన చేతులను ఆయన బలపరచబోతున్నాడు. బలపరచడమే కాదట, ఆయన నిన్ను రక్షించబోతున్నాడు అన్నాడు. ఎవరట? ఏం చేయబోతున్నాడట? ఆయన నిన్ను రక్షించబోతున్నాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలమైన మనము ప్రార్థించలేకపోతే ప్రతిఫలము పొందుకోలేము. ప్రభువుకు దూరం అయితే ప్రతిఫలం పొందుకోలేము. అందుకని యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో అంటే, ఏమియో అంటే ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? నథింగ్ అని, ఒక్కడు కూడా చేయలేరని. ఎవరికి వేరుగా ఉండి? అందుకని చెప్తున్నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము దేవునితో అంటుకట్టబడటానికి, దేవునితో మనం కలిసి జీవించడానికి, దేవునితో కలిసి ఒకరినొకరు సేకరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే మన చేతులు ఏం చేయబడాలి? ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. చేతులు ఎత్తడమే కాదు అంట వాళ్ళు చేసేది. వారు చేసే ఇంకొక పని ఏంటయ్యా అంటే, వారు దేవునికి బలి అర్పణ చెల్లించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? బలి అర్పణ అంటే ఏంటి?
వారు దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అర్పణని వాళ్ళు తీసుకొచ్చి ఆ అర్పణ మీద చేతులుంచి యాజకుడు వారి కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడేమవుతుందంటే వాళ్ళ చేతులుంచగానే వాళ్ళ దోషములన్నీ కూడా ఆ వధించబడే గొర్రెపిల్ల మీదకి వెళ్ళిపోతాయి. అందుకని చేతులు లేకపోతే, అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, అట్లాంటి వధించబడటానికి అతను వధించబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల మీద మీ చేతులు ఉంచితే మీరేమైపోతారో తెలుసా? మీరు ప్రక్షాళన చేయబడతారు. ఆమెను చెబుదామా? ఏం చేయబడతారు? ప్రక్షాళన చేయబడతారు. అంటే మీరు పరిశుద్ధపరచబడతారు. మీ పాప దోషములన్నిటిని కూడా భరించినటువంటి గొర్రెపిల్ల ఉంది కాబట్టి మీరు చేతులేస్తే ఏమైపోతారు? మీరు పరిశుద్ధపరచబడతారు. ఇశ్రాయేలుకు అదొక గొప్ప నమ్మకం అన్నమాట. అందుకని ఇశ్రాయేలీలు ఎప్పుడు అర్పణ తీసుకొచ్చినా, ఎప్పుడు బలి అర్పణ తీసుకొచ్చినా దాని మీద చేతులుంచే వారు ప్రార్థించాలి. వారు చేతులుంచే ప్రార్థించాలి. ఈరోజున నా ప్రభు ఏం చేశాడు తెలుసా? నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. అందుకని ఉదయకాల సమయంలో ఇశ్రాయేలులు దేవుడు ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశారో, ఎప్పుడైతే వారు ఆ యొక్క గొర్రెపిల్ల మీద చేతులుంచి ప్రార్థన చేశారో, మొదటిది వారి ప్రార్థన ఆలకించాడో, వారి జీవితాలని పవిత్రపరిచాడు, వారి జీవితాలను పరిశుద్ధపరిచాడు, ప్రక్షాళన చేశారు, వారి పాపమును తొలగించేశాడు దేవాతి దేవుడు. ఈ రోజున అంతకంటే స్ఫూర్తి ఏం కావాలి? నీ మీద పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని నీకు నాకు ప్రక్షాళన చేశాడు దేవుడు అంటే, నిన్ను నన్ను పవిత్రపరిచాడు దేవుడు అంటే, ఇంకా ఎంతకాలం నువ్వు సడలిన చేతులతో బలహీనరాలుగా ఉన్నానని కుమిలిపోతావు? నువ్వు బలహీనుడవు కాదు, నువ్వు బలవంతుడవు. ఎందుకో తెలుసా? నువ్వు ఆశ్రయించిన దేవుడు మహాబలవంతుడు. యేసన్న గారు ఒక పాట రాస్తే ఆ పాటలో ఉన్న ఒక మధురమైన ఆయన గురించి మాట్లాడుతూ ఆయన చెప్తాడు, సర్వయుగములలో సజీవుడవు నీవు అనే పాట పాడుతూ చివరికి ఆ చివరి వచనాల్లో ఆయన అంటాడు, నీవు ధీరుడవు బహువీరుడవు. ఎవరంట? ధీరుడవు బహువీరుడవు, నువ్వు శూరుడవు అన్నాడు చివరి మాటలు చెప్తున్నా. అంటే నీవు నమ్ముకున్న దేవుడు బహుధీరుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు బహుశూరుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు వీరాది వీరుడు. ఎవరు వీరు? వీరాది. ఇంకా నువ్వు ఎలా కుమిలిపోతావు? నీ దేవుడు నీ పక్షాన అంత యుద్ధశూరుడై, అంత బహువీరుడై, అంత గొప్పవాడుగా ఉండి నీ జీవితాన్ని బలపరచాలని చూస్తూ ఉంటే నువ్వు ఎలాగో అనుకుంటావు నువ్వు బలహీనుడు అని. నీ బలహీనత శారీరకమైనది కాదు, నీ బలహీనత ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన చేతులెత్తి ప్రార్థించేటువంటి ఆ శక్తి నువ్వు కోల్పోతున్నావు. దేవుని అర్పించవలసినటువంటి ఆ అర్పణ మీద నీ చేతులుంచి ప్రార్థించడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి నువ్వు ముందుకు సాగట్లేదు, ముందుకు రావటం లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడు వచ్చుచున్నాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు బలహీనులుగా ఉంటే డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా? డాక్టర్ మీ దగ్గరికి వస్తాడా? అంటే ఒకవేళ డబ్బు కోసం వచ్చే డాక్టర్స్ ఉంటారేమో కానీ పేరున్న డాక్టర్లు మాత్రం కదా, అవునా? అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి రావచ్చేమో. బలహీనులుగా ఉన్న నీ కోసం ఎవరు రాబోతున్నారు? దేవుడు రాబోతున్నాడు. దేవుని స్తోత్రాలు. యేసయ్య నీ కోసం నీ బలహీనతను చూసి యేసయ్య నీ కోసం రాబోతున్నాడు. ఆయన వచ్చేవాడు కనుక ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను వచ్చి మిమ్మల్ని రక్షించేదను. ఈ రోజున నీ దేవుడు నిన్ను
నీ చేతులను బలపరిచి నిన్ను రక్షించబోతున్నాడు, మర్చిపోవద్దు. నీ ప్రార్థన జీవితాన్ని బలపరిచి నిన్ను ప్రక్షాళన చేయబోతున్నాడు, మర్చిపోవద్దు. నీ ప్రార్థన జీవితాన్ని ఆయన అభివృద్ధి చేసి నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. అందుకని ఉదయకాల సమయంలో ఎప్పుడు నువ్వు అనుకునవద్దు, బలహీనుడను నేను. ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు బలపరచబడుతున్నకే నా దేవుని దగ్గరికి వస్తే చాలు. నువ్వు ఎంత కుమిలిపోతున్నా నా దేవుని దగ్గరకు వస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు. అందుకనే సడలిన చేతులను బలపరిచి దేవుడు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రాలు. సడలిన చేతులను, బలహీనమైన చేతులను బలపరచడానికి యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడే కాదండి, మొదటి రాకడే కాదండి, రెండో రాకడ కూడా అదే జరుగుతుంది. క్రైస్తవులమైన మనము, పరిశుద్ధులమైన మనము, ప్రభు చేతల రక్షించబడిన మనము, ప్రభు రక్తంలో కడగబడిన మనము, ఒకవేళ ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడితే మనం ధన్యులము. ఒకవేళ ఎత్తకబడకపోతే ఆ 7 సంవత్సరాల ఆ భయంకరమైన శ్రమంలో మనం ఉండిపోయి ఆ దేవుని యొక్క శక్తిని ఆ దినాన్ని తెలుసుకోవడానికి అవకాశమును దేవుడు ఒకవేళ మనకిస్తాడేమో. అట్టి అవకాశము దేవుడు మనకు దూరం చేసి ఆయన రాకడప్పుడు మనము సజీవులముగా లేపబడదుము గాక. అందుకని ఇక్కడ ఉదయకాల సమయంలో సడలిన చేతులను ఆయన ఏం చేస్తాడట? బలపరుస్తాడట. రెండో మాట చెప్తూ అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, తొట్టిల్లిన మోకాళ్ళను ఏం చేస్తాడట? ఎవరు? నీ దేవుడు. రాబోతున్న దేవుడట తొట్టిల్లిన నీ మోకాళ్ళను ఏం చేస్తాడట? దృఢపరుస్తాడట. మీరు చరిత్రలో చూడండి, ఎక్కడైనా సరే ఇశ్రాయేలీలు మోకరించకుండా ప్రార్థన చేయరు. ఏం చేయరు? మోకరించకుండా. ఆ మోకరించడం కూడా వాళ్ళు నేర్చుకున్న సత్యం అది. ఎందుకంటే మోకాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆ నేలను తాకినప్పుడట వారి జీవితాల్లో మహా తేజస్సును చూస్తారట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు మోకాళ్ళు ఏమైపోయినాయి? బైబిల్లో చెప్పిన మాట, మోకాళ్ళు తొట్టిల్లాయి. మోకాళ్ళు తొట్టిల్లిపోతున్నాయి. తెలియకుండానే. మీకు కనుక సైన్స్ కనుక తెలిస్తే, సైన్స్లో ఒక మాట ఉంటుంది, ప్యాగ్మెట్ అనేటువంటి ఒక నరం, చిన్న నరం, అంటే మోకాళ్ళలో ఉంటుంది, చిన్న నరం. ఆ నరం కనుక బలహీనమైపోతే నీకు తెలియకుండానే నువ్వు మోకాళ్ళు పడిపోతావు. రైట్? నీ తెలియదు అస్సలకి. అరే నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటావు, కానీ నువ్వు నడవలేవు, నువ్వు ఏమాత్రం కూడా నిలవలేవు. అటువంటి పరిస్థితులు మానవ జీవితాల్లో అధికమవుతుంటాయి. చూసారా? ఇంత పెద్ద మనిషిని ఒక చిన్న నరము పడిపోయేలాగా. ఎంత నరం? చిన్న నరం. ఏం పెద్ద లావు, ఇంతంత లావు ఉండవు. మన నరాలు ఎంత ఉండే అనుకుంటున్నారు? డాక్టర్ గారు సూది కూడా దిగటానికి చాలా కష్టమైనట్టు అంత నరాలు మనకి. డాక్టర్ గారు సూది కూడా దిగదు. అంత నరాల్లో దేవుడు ఎంత శక్తినిచ్చాడో ఒకసారి ఆలోచించాడు. అంత నరం ఒకవేళ మోకాల్లో ఉన్న నరం ఒకవేళ బలహీనమైనా, లేకపోతే అది ఏదైనా తెగిపోయినా మనిషి అదేం పెద్ద అనిపించదు నీకు. కానీ ఆ యొక్క బలహీనత మనిషిని ఎప్పుడు పడేస్తుందో తెలియదు, పడిపోతాడు. ఇశ్రాయేలీలు మోకరించేవారు, ప్రార్థన చేసేవారు. రెండోది ఏంటో తెలుసా? దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరము ఒక్కసారైనా సరే యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేము దేవాలయాన్ని యాత్రికులుగా ప్రయాణం చేయాలి. యాత్రికులుగా ప్రయాణం చేయటానికి వాళ్ళకున్న మంచి మనసు ఏంటో చెప్పనా? మనలాంటి మనసు కాదేమని అనిపిస్తుంది. వాళ్ళకున్న మనసు ఏంటంటే, గాడిదల మీద, గుర్రాల మీద వాళ్ళ పిల్లల్ని ఎక్కించి, భార్యలను ఎక్కించి వీళ్ళు నడిచేవాళ్ళు భర్తలో. ఈ రోజున కదా
మారిపోతున్నాయి రోజులు. కానీ ఇశ్రాయేలీలు, అందుకని మహాదేవుడు సెలవిస్తూ అంటున్నాడు, మీ జీవితంలో ఒకవేళ తొట్టిల్లిన మోకాళ్ళు ఉంటే, ఏం మోకాళ్ళు? తొట్టిల్లిన మోకాళ్ళు ఉంటే అవి ఏం చేస్తాడంటే దేవుడు దృఢపరుస్తాడు. దేవుని స్తోత్రాలు. దృఢపరిచే దేవుడు అంటే నీ జీవితంలో నీ యాత్ర కొనసాగించడానికి నీకు సహాయం చేసేవాడు నీ ఒక్క దేవుడే. మనమందరం యాత్రికులము కదా. ఏమన్నాడు బైబిల్లో? అనేక మంది చోట్ల దేవుడు మనం యాత్రికులను పరదేశులమై ఉన్నాము అన్నాడు. యాత్రికులు అంటే ఏం చేస్తారు? ఆగుతారా? ఆగరు. యాత్రికులు ఎంతవరకు ప్రయాణం? ఇదిగో మన గమ్యము మహా గొప్పది. అర్థమవుతుంది మీకు? మన గమ్యము మహా గొప్పది. మన గమ్యము మామూలు గమ్యం కాదు. ఏలియాకు దేవుడు చెప్పాడు, అదిగో అయ్యా నువ్వు వెళ్ళవలసిన స్థలము చాలా దూరంగా ఉంది, లేచి తిను. ఆయన మోకాళ్ళ కింద తలకాయ పెట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యో నేను అయిపోతున్నాను, ఆడు నన్ను చంపేస్తాడు, ఆ యొక్క జెజబెలు నన్ను చంపించడానికి సిద్ధపరిచింది అందరినీ అని మోకాళ్ళ మీద తల పెట్టుకొని ఉంటే, అప్పుడు దేవుడు పంపించి ఆయన్ని అనేక విధాలుగా రక్షిస్తాడు. ఆ చివరి ప్రయాణంలో అంటాడు ఈ మాట, అయ్యా నువ్వు ప్రయాణం చేయవలసిన మార్గము చాలా ఉంది, కాబట్టి నువ్వు నడు అంటాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మన ప్రయాణం కూడా చాలా ఉంది. మన ప్రయాణము చాలా ఉంది. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మానవ జీవితము, ఇక్కడున్న జీవితము అక్కడ దాకా వెళ్ళాలంటే నీ ప్రయాణం ఎంత గొప్పదో. నీ ప్రయాణము మహా గొప్పది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు తొట్టిల్లవద్దు. దేవుడు నీ మోకాళ్ళను దృఢపరచబోతున్నాడు. మోకాళ్ళను దృఢపరచబోతున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా దేవుడు మన మోకాళ్ళను కన్నా దృఢపరిస్తే మోకరించి ప్రార్థన చేయగలుగుతాం. మోకాళ్ళను దృఢపరిస్తే మనము మన యాత్రను ముగించగలుగుతాం. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాటే, నీ మోకాళ్ళు నేను ఏ మోకాళ్ళు ఇవి? తొట్టిల్లిన మోకాళ్ళు, ముఖాలు కాదు, తొట్టిల్లిన మోకాళ్ళు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, అయ్యా నా జీవితంలో నా యాత్ర ముగించలేకపోతున్నాను, మా యాత్ర కొనసాగటానికి నా సరి అయినటువంటి శక్తి లేకుండా బ్రతుకుతున్నానని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు, కుమిలిపోతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీ కొరకే నీ మోకాళ్ళను బలపరచుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రావడమే కాదు, ఆయన నిన్ను రక్షించే సమర్థుడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నిన్ను రక్షించే సమర్థుడు. అందుకనే అయ్యా నాకే బలహీనత లేదని చెప్పిన వాడు ఏదో ఒక దినాన్న బలహీనత నుండి దూరం అవుతాడు. నువ్వు నాకు అన్ని బలహీనతలు ఉన్నాయని చెప్పావు అనుకో, అందుకే చెప్తా, పాజిటివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్. మానవ జీవితంలో ఏమనాలి? ప్రతికూలత ఆలోచన చేయకూడదు, అనుకూలతనే ఆలోచన చేయాలి. నా పని అవుద్ది అంటే అవుద్ది, నా పని అవుతుంది. మొన్న మధ్య ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే, అన్న దెయ్యాలు ఉన్నాయా లేవా అని అడిగాడు. ఎవరట? దెయ్యాలు ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకో, మాకు రోజు కనపడుతుంది అంటారు మగోళ్ళు. ఆడోళ్ళు కూడా అదే అంటారు, మాకు రోజు ఉదయం లేకంగానే చూస్తున్నామయ్యా ఒక దెయ్యాన్ని. అంటే నేను అన్నాను, నువ్వు ఉన్నాయి అంటే ఉన్నాయి, నువ్వు లేవంటే లేవు. ఎక్కడుంది? అది నీ మాటలోనే, నీ విశ్వాసంలోనే ఉంది. నువ్వు ఉన్నాయి అన్నావు అనుకో, అవి ఉంటే తప్పనిసరిగా నీ చుట్టే ఉన్నాయి అంటే నీ చుట్టే ఉన్నాయి. నువ్వు లేవు అన్నావు అనుకో, అవి లేవు, ఇక అంతే, అవి లేవు. ఇప్పుడు ఎక్కడుంది విశ్వాసం? అర్థమైందా? నీ మాటలో ఉంది. దేవుని స్తోత్రం. నీ మాటలో ఉన్న విశ్వాసమే.
నీ మాటలో ఉన్న విశ్వాసమో, నీ హృదయంలో ఉన్న విశ్వాసమో, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు బలహీనుడు అని అనుకుంటే, నాకు మోకాళ్ళు తొట్టిల్లుతున్నాయని నువ్వు అనుకుంటే, లేదనుకుంటే నా సడిలినటువంటి నా యొక్క జీవితం ఇలా ఉంది అని నువ్వు అనుకుంటే అలానే ఉంటావు. లేదు, నా దేవుడు నన్ను బలపరిచాడంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నన్ను బాగు చేశాడంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నన్ను దృఢపరిచాడంటే దేవుడు తప్పనిసరిగా దృఢపరుస్తాడు. నువ్వు గనక అమ్మో నా వల్ల కాదు అంటే నీ వల్ల కాదు, అంతే. అర్థమవుతుందా? నీ వల్ల కాదు, నా వల్ల అవుతుందంటే అవుతుంది. అది నా వల్ల అవుతుంది అంటే అవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఎలా ఆలోచన చేసుకొని కుమిలిపోతున్న మనుషులు మనం, కృంగిపోతున్న మనుషులు మనం. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు కృంగిపోవటానికి కాదు నేను వచ్చింది, నిన్ను బలపరచడానికి నేను వచ్చాను, నిన్ను దృఢపరచడానికి నేను వచ్చాను, నేను దృఢపరచడానికి వచ్చాను. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కోసము దృఢపరచడానికి రాబోతున్నాడు, మనం బలపరచడానికి దేవుడు రాబోతున్నాడు. మూడో మాట చెబుతూ అంటాడు, అక్కడ వచ్చి నన్ను చదువుతాను. అక్కడ అంటాడు, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి భయపడుకుమో. చాలు. ఏమంట? ఏ హృదయాలు ఉన్నాయట? తత్తరిల్లటం అంటే తెలుసా? తత్తరిల్లటం అంటే తడపడటం కాదు. తత్తరిల్లటం అంటే, తత్తరపడటం అంటే ఏంటి? భయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిని దాన్ని తత్తరపాటు అంటారు. భయం వస్తే వెంటనే అర్థమవుతుందా? కంగారు పడిపోతావు. కారణం ఏంటో తెలుసా? అది హృదయ సంబంధించిన వ్యాధి. దేనికి సంబంధించింది? హృదయానికి, అంటే గుండెకి సంబంధించిన వ్యాధి. అది గుండెకి సంబంధించిన వ్యాధి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ మీరు చీకట్లో వెళుతున్నప్పుడు, చీకట్లో అంటే మీరు ప్రయాణం చేస్తున్నారు, చక్కగా వెళుతురు ఉంది, కానీ సడన్గా చీకటి వచ్చిందంటే మీరేమైపోతారు? కొంచెం తత్తరిల్లుతారు, తత్తరపడతారు, అమ్మో ఏంటో అంటారు. ఏమ రైట్? లేదా సడన్గా ఏదైనా చూసామంటే, మనలో మనుషులు కొంతమంది ఉంటాం, ఇవి నీడ చూసి భయపడతాం. ఏంటి చూసి? ఎవరి నీడ కదా, నేను చూసే భయపడతాం. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? ఒకవేళ నువ్వు తత్తరిల్లిన హృదయాలు ఉంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అటువంటి హృదయంతో నువ్వు మాట్లాడు, భయపడవద్దని చెప్పు, భయపడవద్దని చెప్పు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు ప్రతి దినము రోజు రోజుకు దేవునికి దగ్గర అవుతూ ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆయన భయపడకుండా చేస్తాడు. ఎటువంటి సమస్యలు రాకుండా. చూసారా? ఇప్పుడు చెబుతా మీకు అసలు విషయం ఏంటో చెప్పనా? గుండె జబ్బులు రాకుండా ఉండటానికి రెండు పనులు. ఏంటిది? రెండు పనులు. నెంబర్ 1, చక్కటి గట్టిగా కొడతాం. అందుకని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా డాక్టర్ గారు ఏం చెప్తాడు తెలుసా? అమ్మా ఈ చెయ్యిని తీసుకొని ఇలా అన్నావు అంటాడు. మనమేమో చప్పట్లు కొడితే పక్కనోడికి కూడా వినపడదాయా? ఏం కొడితే? చప్పట్లు కొడితే పక్కనోళ్ళు కూడా వినపడ. కానీ మనకేం పోవాలి? హృదయంలో ఉన్న, అంటే గుండెలో ఉన్న జబ్బులు పోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాట. రెండోది ఏంటంటే నడక మంచిదే కాదు, నడక మంచిదే అని చెప్పుకోండి. ఇప్పుడు ఏం మంచిది? మరక మంచిదే అది కాదు. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు మీరు? నడక మంచిది. నడిస్తే ఆరోగ్యం. మనం ఏం చేస్తాం?
చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, అన్నం తిన్న తర్వాత అక్కడే మంచం వేసుకొని పడుకుంటే, మంచం ఉందంటే పడుకుంటామంటే వెంటనే మా డాడీ అని 4 అడుగులు ఇవ్వయ్యా అనేవాడు. ఎన్ని అడుగులు? అన్నం తిన్న తర్వాత అంటే పడుకున్నారంటే ఆటోమేటిక్గా లేపటానికి కష్టం అవుద్ది మిమ్మల్ని. దేనికి? లేపటానికి కష్టమవుద్ది. ఇవి 2 మంచిది కదా. చూసారా? చేతులతో చేసే పని, కాళ్ళతో చేసే పని, చివరికి అది నీ హృదయానికి ఒక ఔషధంగా, హృదయానికి ఒక మందుగా ఉపయోగపడుతుంది. మందుగా ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి నేను మిమ్మల్ని ఈ పొద్దున్నే ఈయనేంటి ఇంట్లో ఎవరు పనులు చేస్తారని మీరు అనుకోవద్దు. ఇంట్లో పని చేస్తున్నా ఓకే, మ్యాక్సిమము కష్టపడండి. మీ పనులు ఎంతసేపు చేస్తారు మీరు? తెలీదా? ఒక రోజున మీ ఆయనలకు చెప్పండి, మీరు చేసే 2 గంటల పని ఒక అర్ధ గంటలో ఫినిష్ చేసేస్తారు. నాలంటోడైతే మీరు చేసే 2 గంటల పని నాగంటోడు అర్ధ గంటలో ఫినిష్ చేస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం చాలా విషయాల్లో అజాగ్రత్త, చాలా విషయాల్లో నీరసం, చాలా విషయాల్లో లేజినెస్, సోమరితనం, ఈవెన్ ఆత్మ సంబంధమైన వాటిలో కూడా ఇదే చూపుతున్నాం. అవును, నీ శరీరం సహకరించకపోతే నువ్వు దేవుని సన్నిధికి ఎలాగొస్తావు? నువ్వు బలహీనరాలుగా ఉంటే దేవుని సన్నిధిలో ఎలాగ చప్పట్లు కొడతావు? నువ్వు నీ తొట్టిల్లిన మోకాళ్ళతో ఉంటే నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి రాగలుగుతావు? ఏ విధంగా దేవుని సన్నిధికి రాగలుగుతావు? అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన రాబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, నిన్ను దృఢపరచబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, నీ భయమును తొలగించబోతున్నాడు. మరి ఇంకెందుకు కుమిలిపోతున్నావు? ఇంత చేసే దేవుడు నీ పక్షాన నిలబడుతూ ఉంటే నువ్వెందుకు కుమిలిపోతున్నావు? కుమిలిపోతానికి కారణము నీ బలహీనత కాదు, నీ బలహీనత కాదు, సాతానుడు పెట్టే బలహీనత. సాతానుడు అంటున్నాడు నిన్ను, ఇంకెంతకాలం ఇది అవుతావు, నువ్వు బలహీనుడు అయిపో అంటారు. చాలామంది ఇదే ఆలోచన. ఎంత బలహీనంగా ఉంటే సాతాను మనల్ని అంతగా వాడుకుంటాడు. దేవుని విషయాల్లో కూడా బలహీనుడిగా ఉంటే సాతాను వాడుకుంటాడు. వాడిని ఎదిరించాలంటే నీకు ఏం కావాలి? బలం కావాలి. చీకట్లో ప్రయాణం చేసే నీవు ఆగిపోతావా? బాగా ప్రయాణం నడుస్తున్నావు, మార్గ మధ్యలో చీకటి పడింది, చీకటి వచ్చేసింది, కరెంట్ లేదు, లైట్లు లేవు, నీ ప్రయాణం ఆగిపోద్దా? మరి ఇక్కడ ఎందుకు ఆగిపోతుంది? ఇక్కడ ఆగిపోతాం. బలహీనమైపోయాను, నేనేం పని చేయలేకపోతున్నాను అని చెప్పి ఏమైపోతావు? ఆగిపోతాం. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీకోసమే రాబోతున్నాడు. ఆయన రావటమే కాదు, ఆయన నిన్ను రక్షించడానికి రాబోతున్నాడు. ఇశ్రాయేలుకి అది అర్థమైపోయింది. మా దేవుడు మా సడిలిన చేతులను ఆయన బలపరచబోతున్నాడు. మా దేవుడు మా తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచబోతున్నాడు. ధైర్యంగా ముందుకు సాగితే యుద్ధం వాళ్ళ పక్షాన యెహోవా చేశాడండి. యుద్ధము యెహోవా వాళ్ళ పక్షాన చేశాడు. నేను అదే చెప్తా, నువ్వు నమ్ముకున్న దేవుడే. ఆ రోజున షడ్రకు మిషక్ అబేద్నెగోలు నమ్ముకున్నారు. నువ్వు నమ్ముకున్న దేవుడే దానియేలు నమ్ముకున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడే దావీదు నమ్ముకున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడే అబ్షాలోం నమ్ముకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బైబిల్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముకున్నారు.
వారి జీవితాలు నేటికి సుస్థిరమైన జీవితాలుగా ఉండిపోయింది. దేవుని స్తోత్రాలు. ఇశ్రాయేలు జీవితాలు నేటికి సుస్థిరమైన దేశంగా ఉండిపోయింది. వాళ్ళని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచడా? వాళ్ళని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడా? వాళ్ళని మోకాలు దృఢపరిచిన దేవుడు నిన్ను దృఢపరచడా? నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు నో అంటే నో. నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మితే నీ దేవుడు చేస్తాడు. నా దేవుడు చెయ్యడని నువ్వు నమ్మితే డౌట్గా ఉన్నా సాతాను వెంటనే ఏం చేస్తాడు? ఆ డౌట్కి ఆజ్యం పోస్తాడు. ఏం చేస్తాడు? అది కాలిపోతూ ఉంటే హృదయంలో దానికి ఇంకా కొంచెం నూనె పోస్తాడు, ఇంకా కాలిపోద్ది. అందుకని ఉదయకాల సమయంలో నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకానికి రాబోతుంది. తత్తరిల్లిన నీ హృదయాలను ఆయన బలపరచడానికి, భయం లేకుండా చేయటానికి. అందుకని ఒక మాట చదివి నేను త్వర ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన సువార్తమానము 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయమును చాలు. ఏమంటున్నాడు? మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. కానీ ఏం చేయాలట? దేవుని యందు విశ్వాసం ఉంచారు ఇశ్రాయేలీయులు. వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు మీతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయాల్ని కలవరపడనీయకుండా, కుమిలిపోకుండా, తత్తరపడకుండా, బలహీనలు కాకుండా, మీరు మీ జీవితంలో ఎట్టో తొట్టిల్లకుండా మీరేం చేయాలట? యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు బాగుపడతావు. యేసునందు విశ్వాసం ఉంటే నువ్వు బాగుపడతావు. యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు దృఢపరచబడతావు. యేసునందు విశ్వాసం ఉంచితే నీలో తత్రపాటు పోతుంది. యేసునందు విశ్వాసం ఉంచు. నీ దేవుడు ఎక్స్ నిహిలో, ఆయన లేని దానిలో నుండి ఉన్నదాన్ని కలుగు చేయగలిగాడు. లేని వాటి నుండి ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు. మీరు బైబిల్లో చదువుకోండి. అందుకని ఎక్స్ నిహిలో గాడ్ అని ఎందుకు చెప్తున్నామంటే, హీ ఈజ్ క్రియేటింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఇట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఎక్స్ నిహిలో. ఎక్స్ నిహిలో అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేయగలుగుతాడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలుగుతాడు. సర్వ సృష్టికి ఆయన కారకుడు. ఎవరు? నువ్వు నమ్ముకున్న దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు. ఎక్స్ నిహిలో అంటే అర్థం అదే, సమస్తాన్ని చేయగలిగిన వాడు. కానీ ఇంకా నువ్వు కలవరపడుతున్నావంటే కారణము, ఇంకా నువ్వు తత్తరపడుతున్నావంటే కారణము, ఇంకా నీ జీవితంలో సడిలిపోతున్నావంటే కారణము, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచటంలో తప్పిపోయావు. దేవుని యందు విశ్వాసం ఉంచడంలో తప్పిపోయావు. దేవుని యందు విశ్వాసం ఉంచే నీవు తత్తరపడొద్దు, సడిలిపోవద్దు, తత్తరిల్లొద్దు, తొట్టిల్లవద్దు. ఎందుకో తెలుసా? నీ దేవుడే నిన్ను బలపరుస్తాడు, నీ దేవుడే నిన్ను దృఢపరుస్తాడు, నీ దేవుడే నీ భయమును తొలగిస్తాడు. అట్టి దేవుడు మనకు తోడుగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. రొట్టె ద్రాక్ష రసములోకి తీసుకుంటానికి సిద్ధపడుతున్నా నీవు. ఆయన రక్తమునకు, ఆయన శరీరమునకు సాదృశ్యమైన బలలో చేయబోతున్న నీవు నేను ఒకసారి పరిశీలన చేసుకొని, అయ్యా ఇంకా కుమిలిపోతున్నానయ్యా, నా స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి, నా చుట్టూ ఉన్నవారిని చూసి, నా చుట్టూ ఉన్న వాటిని చూసి
సడలిపోతున్నాను, తొట్టిల్లుతున్నాను, తత్తరపడిపోతున్నాను. కానీ నీవే నా మెడిసిన్, నీవే నా ఔషధం. అయ్యా, నిన్ను అంటుకట్టుకునే జీవితాన్ని, నిన్ను హత్తుకునే జీవితాన్ని నాకు దయచేయనవారు మీ కుడి హస్తాలను పై చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తూ, అవును ప్రభు తండ్రి, ఈ లోకంలో అయ్యా మాకున్న పరిస్థితులను బట్టి, మాకున్నటువంటి ప్రభునైనా అల్ప విశ్వాసాన్ని బట్టి, మా చుట్టూ ఉన్నటువంటి జనమును బట్టి అయ్యా తండ్రి, చడిలిన హృదయాలతో మా జీవితాలు సడిలినటువంటి చేతులతో బ్రతుకుతున్నాం, తత్తరిల్లిన హృదయాలతో బ్రతుకుతున్నాం, తొట్టిల్లిన మోకాళ్ళతో బ్రతుకుతున్నాం. దేవా, ఆనాడు ఇశ్రాయేలులను బలపర్చిన దేవుడవు, ఇశ్రాయేలును దృఢపరిచిన దేవుడవు, ఇశ్రాయేలు భయమును తొలగించిన దేవుడవు. వారు నమ్ముకున్న దేవుడిని మేము నమ్ముకున్నాము. ఇంకా మాలో అవిశ్వాసం ఉన్నా, మాలో అల్పవిశ్వాసం ఉన్నా, దేవా, ఈరోజు మేము నేర్చుకున్న మాట, నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. ఏ శక్తి నిన్ను ఆపలేదు. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏ అపవాది నిన్ను నాశనం చేయలేదు, ఏ సాతాను శక్తులు నిన్ను నాశనం చేయలేవు, ఏ బలహీనతలు నిన్ను కృంగదీయవు, ఏ వ్యాధులు నిన్ను కుమిలిపోయేటట్టుగా చేయవు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, లేని వాటిలో నుండి ఉన్న వాటిని కలుగు చేయవాడు. దేవా, మాలో బలము లేదు, మాలో ఆత్మశక్తి లేదు, మాలో మోకాళ్ళ జీవితము లేదు, మాలో అయ్యా తండ్రి ప్రభా భయము లేకుండా బ్రతికే మనస్సు లేదు. కానీ ఈ రోజున భయపడక బలపరచమన్నావు, బలహీనులు కాక బలపడమన్నావు, దృఢహీనులు కాక దృఢపరచమన్నావు. ఆ విధంగా మేము మా సంఘాన్ని దృఢపరచుకోవడానికి, మా బిడ్డలను దృఢపరచుకోవడానికి, మా కుటుంబాలను దృఢపరచుకోవడానికి, మేము కుమిలిపోకుండా ఉండటానికి, మా చుట్టూ ఉన్న వారిని కుమిలిపోకుండా ధైర్యం చెప్పడానికి దీనులమైన మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడిగా మేము స్తుతిస్తున్నాం. మీ సహనం మెడకు దాచి మీ కృప దీవులతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువుని యేసు